దానియేలు గ్రంథము 10వ అధ్యాయము. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇక పారసీకుల రాజ సమ్ముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలు ఒకడు నాకు సహాయం వచ్చెను. హల్లెలూయా. మికాయేలు సహాయానికి వచ్చి, నా భక్తుడైన దానియేలుకు నువ్వు జవాబును తీసుకెళ్తుంటే నువ్వు ఎందుకున్నావు, మూర్ఖుడా, వ్యర్థుడా అని గద్దించి దేవుని బిడ్డల ఎద్దుకు నడిపించాడంట. నీ ప్రార్థన దేవుని దూతను కదిలించే ప్రార్థనగా ఉండాలి. దేవుని రాజ్యాన్ని, దేవుని యొక్క అడ్డగడియలు యెషయా గ్రంథంలో ఉంటే వారు ధూపం వేయిచుండగా దేవుని యొక్క మందిరం మొత్తం ధూపంతో నిండి ఉన్నదంట. ధూపం వేసే సమయంలో నాకు చాలా బాధకరమైన విషయం ఏంటంటే, రాత్రి మేమందరము ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ధూపం వేస్తున్నాం. రాత్రికాల ప్రార్థన ఏంటిది? ధూపాలు, దేవుని యొక్క సన్నిధిలో ధూపం వేసే ప్రార్థన. శనివారం ప్రార్థన మనల్ని మనం సిద్ధపరచుకునే ప్రార్థన. ఆదివారం ప్రార్థన, దేవా వారమంతా మమ్మల్ని నీ యొక్క కృపగల హస్తాల కింద కాపాడావు, నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తానని చెప్పేసి ఆరాధన చేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. మరి నువ్వు మామూలుగా ఆరాధించే బిడ్డగా ఉంటావా, ధూపం వేసే బిడ్డగా ఉంటావా, నిన్ను నువ్వు సరి చేసుకునే బిడ్డగా ఉంటావా? 3 క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి. నువ్వు ధూపం వేసే బిడ్డగా ఉంటే దేవాలయం యొక్క పునాదు అడ్డు గడియలు కదలబడాయట. నువ్వు అలా కదిలించే బిడ్డగా ఉండాలంటే రాత్రి వేళ యెహోవా సేవకులారా, ఆయన సన్నిధిలో రాత్రి వేళ నిలిచి ఉండేవారులారా అని చెప్పేసి కీర్తన బాగా ఉంటాడు. ఆయన సన్నిధిలో నిలిచి ఉండేవారు ఎవరు? యెహోవా సేవకులు. నువ్వు యెహోవా సేవకుడిగా ఉండాలంటే రాత్రి వేళ ఆయన సన్నిధిలో నీవు నిలిచి ఉంటే దేవుడు నిన్ను తన సేవకుడిగా, సేవకురాలిగా వాడుకుంటాడు. దేవుని బిడ్డ